మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రాజ్యాంగ పరిరక్షణ, సామాన్యుల సంక్షేమానికి సమరశంఖం. అంబేద్కర్ మహా విగ్రహ ఆవిష్కరణ వేదికగా సీఎం కేసీఆర్ సందేశం. ఇక జవహర్ నగర్ డంప్ యార్డ్ కాలుష్యానికి చెక్. ఇవాళ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్తో బీహార్ సీఎం నితీష్ భేటీ. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంపై చర్చించే అవకాశం. బెంగాల్లో 35 మంది ఎంపీలను గెలిపిస్తే మమత ప్రభుత్వాన్ని కూలుస్తామన్న అమిత్ షా. పగటి కలలు మానుకోవాలన్న తృణమూల్. సోలార్ ప్యానెళ్లపై జీఎస్టీ పెంపు, సబ్సిడీల తగ్గింపు. పునరుత్పాదక ఇంధనంపై మాటలకే పరిమితమైన మోదీ సర్కార్. 3 ఏళ్ల గరిష్టానికి పెరిగిన రష్యా ఆయిల్ ఎగుమతులు. అమెరికా ఆంక్షలు, ఇతర దేశాల బేఖాతరు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ అతిపెద్ద విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున కొలువుదీరింది. సీఎం కేసీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జై భీమ్, జయహో అంబేద్కర్ నినాదాల మధ్య విగ్రహ ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. అధిక సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు అంబేద్కర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆకాశమంత మూర్తిపై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. పూల జల్లు కురుస్తుండగా కరతాళ ధ్వనులతో హుస్సేన్ సాగర్ తీరం మారుమోగింది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ తో పాటు మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అశేష జనం పాల్గొన్నారు. 125 అడుగుల విగ్రహావిష్కరణ సందర్భంగా బౌద్ధ ధర్మం ప్రకారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. విగ్రహ ఆవిష్కరణకు ముందు బౌద్ధ భిక్షువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హైదరాబాద్ లో ఆకాశాన్నంటేలా నిర్మించిన చైతన్యమూర్తి అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఘన నివాళి అర్పించింది. నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన భారీ విగ్రహానికి సీఎం కేసీఆర్, బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ పూలతో ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అతిపెద్ద అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన డాక్యుమెంటరీ ప్రదర్శన ఆకట్టుకుంది. సీఎం కేసీఆర్, అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ తో పాటు ముఖ్య నేతలు డాక్యుమెంటరీని తిలకించారు. విగ్రహం ఏర్పాటు ఆలోచన నుంచి నేటి వరకు ప్రతి అంశాన్ని డాక్యుమెంటరీలో ప్రదర్శించారు. అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ను సీఎం కేసీఆర్ శాల్వా కప్పి సన్మానించారు. బుద్ధుడి విగ్రహాన్ని జ్ఞాపికగా అందజేశారు. భారతరత్న బీఆర్ అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణ సభలో దళిత విజయగాథ సీడీని ప్రకాష్ అంబేద్కర్ ఆవిష్కరించారు. దళిత విజయగాథ సీడీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు కార్యక్రమం ద్వారా ఆర్థిక పురోగతి సాధించిన అనేక మంది దళితుల విజయాలను పొందుపరిచారు. అంతకుముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు, గౌరవ అతిథి అయిన ప్రకాష్ అంబేద్కర్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. ప్రగతి భవన్ కు చేరుకున్న ఆయనకు ముఖ్యమంత్రి సాదరంగా స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రకాష్ అంబేద్కర్ తో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. పలు విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నేతలు. భారతరత్న బీఆర్ అంబేద్కర్ విశ్వ మానవుడని సీఎం కేసీఆర్ అన్నారు. అంబేద్కర్ సిద్ధాంతం విశ్వజనీనం, సార్వజనీనమన్నారు. అణగారిన వర్గాల పాలిట ఆశాజ్యోతి అంబేద్కర్ అని కొనియాడారు. సెక్రటేరియట్ కి వచ్చే ప్రజాప్రతినిధులకు నిత్యం అంబేద్కర్ సిద్ధాంతం గుర్తుకు రావాలన్నదే ఈ మహా విగ్రహ ఏర్పాటు వెనుకున్న ఉద్దేశమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అంబేద్కర్ జయంతులు చేయడమా, ఆయన ఆశయాలు, సిద్ధాంతాన్ని ఆచరించడమా, ఆ దిశగా కార్యాచరణ రూపొందించడమా యావత్ దేశం ఆలోచించాలన్నారు. వేడుకలు కాదు, కార్యాచరణకు పూనుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. అటు ఆకాశమంతా అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి కృషి చేసిన మంత్రులు కొప్పుల, వేముల, అందులో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి సీఎం కేసీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. జై భీమ్, జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి మనం ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం.
పాటలు పాడుతూ ఉన్నాం, ఆడుతూ ఉన్నాం. మన ఆక్రోశాన్ని తెలియజేస్తున్నాం. సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిపోతూ ఉన్నాయి. ఒకటే మాట నేను మనవి చేసుకున్నా. అంబేద్కర్ గారు విశ్వమానవుడు. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీనమైనటువంటిది, సార్వజనీనమైనటువంటిది. ఒక ఊరికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో పరిమితమైంది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అణగారిన జాతులకు ఒక ఆశా దీపం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు ఆయన రచించిన రాజ్యాంగం, ఆయన మార్గదర్శనం చేసిన రాజ్యాంగం 70 సంవత్సరాలు దాటిపోతూ ఉంది. నిజంగానే మనం ఒక్కసారి దయచేసి, చాలామంది మేధావులు ఉన్నారు, వివిధ అధికార హోదాలు, పదవులు కలిగినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఉన్నారు. గుండె మీద చేయి వేసుకొని మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. అంబేద్కర్ జయంతులు జరుపుకుంటూ పోవడమేనా? ఆయన చెప్పింది ఆచరించేది ఏమన్నా ఉందా? ఆ దిశగా కార్యాచరణ ఏమన్నా ఉందా లేదా? ఇది ఇలా భారతదేశం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న మనం చేస్తూ ఉన్నాం. ఇంకా ఆటలు, పాటలు, వలపోతలు, తలపోతలు కాదు. కార్యాచరణ ప్రారంభం కావాలి. ఒక ఆచరణాత్మకమైనటువంటి ప్రారంభోత్సవం కావాలి. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎవరో డిమాండ్ చేస్తేనో, ఎవరో చెప్తేనో ఏర్పాటు చేసుకోలేదు. ఇంత అద్భుతమైనటువంటి విశ్వ మానవుని యొక్క విశ్వరూపాన్ని ఈ మూర్తి రూపంలో మనం ఇక్కడ ప్రతిష్ఠించుకున్నామంటే దానిలో ఒక బలమైన మెసేజ్ ఉంది, సందేశం ఉంది. దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే దేశమంతటా దళిత బంధు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రతి ఏటా అన్ని రాష్ట్రాల్లోని 25 లక్షల మందికి దళిత బంధు అందజేస్తామని చెప్పారు. అటు ఆదర్శమూర్తి అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి తన జన్మ ధన్యమైందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశం కోసం బాబాసాహెబ్ బాటలో తన చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తానని, రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నిబద్ధతతో పనిచేస్తే వారికి ప్రజాబలం అందించాలని సీఎం కేసీఆర్ కోరారు. రేపు ఖచ్చితంగా తెలంగాణ దళిత బంధు దేశంలో మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నేను ఈరోజు ప్రకటిస్తా ఉన్న ఈ శుభ సందర్భంలో, ఈ మహనీయుని జయంతి సందర్భంలో ఖచ్చితంగా దేశంలో ప్రతి సంవత్సరం 25 లక్షల దళిత కుటుంబాలకు తెలంగాణ దళిత బంధు లాంటి దళిత బంధును అమలు చేస్తామని చెప్పి అన్ని రాష్ట్రాల వాళ్ళకు కూడా ఈ సదుపాయం అందుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంబేద్కర్ గారు వారి యొక్క రిలవెన్స్ ఇంకా ఉంది. ఆయన ఎప్పుడో కృషి చేసిన వ్యక్తి, కానీ ఆయన కళలు ఇంకా నెరవేరలేదు. నెరవేర్చవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. వారి కళలు సాకారం కావాలి, అవుతాయి తప్పకుండా. ఆయన అనుకున్నటువంటి ఎన్నో విషయాలు సాకారం అయినాయి. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది, ఏదో ఒక ఒరవడిలో కొట్టుకొని పోవడం కాకుండా, ఒక గాలిలో పోవడం కాకుండా, ఎవరైతే నిర్ద్వందంగా నిజమైనటువంటి భక్తితోని పేద ప్రజలను ఆశీర్వదించే దిశగా పోతున్నారో వారికే మీ బలం అందాలే. మనం చీలిపోతే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ముందుకు పోతే ఖచ్చితంగా విజయం మనదే. మన రాష్ట్రంలో ఇప్పుడు 50,000 మందికి దళిత బంధు సదుపాయం అందింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 1,25,000 మందికి ఈ సదుపాయం అందబోతూ ఉన్నది. దీన్ని బ్రహ్మాండంగా సద్వినియోగం చేయాలని నేను నాయకులను, అధికారులందరినీ కూడా కోరుతూ ఉన్నాను. చాలా చాలా నాకు గర్వంగా ఉంది. ఈరోజు దేశంలోనే ఎక్కడ లేనటువంటి ఇంత అద్భుతమైనటువంటి ఈ ఆదర్శమూర్తి విగ్రహాన్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దుకున్నందుకు, ఈ సమయంలో ఈ అవకాశం నాకే కలిసి వచ్చినందుకు నా జన్మ ధన్యమైందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రాబోయే రోజులలో కూడా బాబాసాహెబ్ బాటలో తెలంగాణ రాష్ట్రాన్ని కాదు, ఈ భారతదేశాన్ని కూడా సరి అయిన లైన్లో పెట్టడానికి చివరి రక్త బొట్టు వరకు పోరాటం చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తే లేదు అని మీ అందరికీ తెలియజేస్తూ, మరొక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా
జై భీమ్ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై భీమ్, జై భీమ్. దళిత బంధు పథకం సమాజానికి సరికొత్త దిశను చూపించిందన్నారు ప్రకాష్ అంబేద్కర్. ఇలాంటి గొప్ప పథకానికి రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్కు అభినందనలు తెలిపారు. చిన్న రాష్ట్రమైన తెలంగాణ కొత్త చరిత్రను లిఖించిందన్నారు. అభివృద్ధి సంక్షేమంలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందన్నారు ప్రకాష్ అంబేద్కర్. సమాజంలో మార్పు తెచ్చేందుకు అంబేద్కరిజం అవసరమన్న ఆయన అంబేద్కర్ ఆదర్శాలను పాటించడమే నిజమైన నివాళి అన్నారు. तेलंगाना के मुख्यमंत्री सम्माननीय के चंद्रशेखर राव जी को मैं अपनी तरफ से और आपकी तरफ से पूरी बधाई देता हूं. इस देश के अंदर जो दबा हुआ कुचला हुआ समाज जो है उसमें एक नई चेतना, एक नई जान दोबारा उन्होंने शुरुआत की. एक चिंगारी जो है, एक नई चिंगारी उन्होंने शुरुआत. मैं मानता हूं कि हम लोग जो है बाबा साहब की जयंती मनाते हैं, ढोल बजाना, गाना बजाना, बाबा साहब की बातों का दोहराना, लेकिन यहां आने के बाद मुझे दिखाई देता है कि बाबा साहब की जो जयंती है वो अलग ढंग से मनाई जा रही. बाबा साहब ने जरूर हमसे कहा कि शिक्षित बनो, शिक्षित बनने के बाद आप संगठित हो और एजिटेट करो, लेकिन किसके लिए? हमको संघर्ष करना है. किसके लिए? तो संघर्ष करना है समाज में बदलाव लाने के लिए. हमको संघर्ष किससे लाना है? तो एक नई व्यवस्था इस देश में पैदा करनी. हमको इस देश में संघर्ष क्यों करना है? तो इस देश में इंसानियत पनपनी चाहिए, इसके लिए हमको संघर्ष करना है. दलित बंधु का जो उद्घाटन हुआ, ये थोड़े बहुत पैमाने पे इस थियरी ऑफ लूट को रोकने की कोशिश की जा रही है. क्योंकि यहां जो प्रोडक्शन करने वाला है और बेचने वाला जो है वो यहां का दबा कुचला हुआ समाज नहीं है, दलित नहीं है, आदिवासी नहीं है, वो तो सिर्फ खरीदने वाला समाज है. आज उसमें भी एक व्यापार की भावना, कमर्शियलाइजेशन है, उसकी कोशिश की जा रही है. मैं उसकी सराहना करता हूं और मुख्यमंत्री चंद्रशेखर राव जी का धन्यवाद देता हूं कि उन्होंने इस देश को आर्थिक दुर्बलता से कैसे लड़ना चाहिए और साथ साथ ये जो पॉवर्टी इलेवेशन का जो सरकार का कार्यक्रम है उसको एक नई दिशा देने की कोशिश की. इसलिए बाबा साहब की जयंती पर बाबा साहब के आर्थिक विचारों को आगे ले जाने के लिए मैं उनको दोबारा धन्यवाद देता हूं और अपनी बात आगे बढ़ाता हूं. इस कम्युनिटी माइनॉरिटी की हिफाजत करना है तो उन्होंने 1956 में जब स्टेट रीऑर्गेनाइजेशन कमेटी बनी थी तो उसको एक न्योता दिया था और कहा था कि स्टेट शुड बी रीऑर्गेनाइज नॉट ऑन द बेसिस, स्टेट शुड नॉट बी रीऑर्गेनाइज ऑन द बेसिस ऑफ लैंग्वेज. राज्य जो है वो भाषा पर आधारित नहीं होना चाहिए. अगर स्टेट रीऑर्गेनाइज आपको करना है तो पहला उसका वायबिलिटी आपको देखना है, इकोनॉमिक वायबिलिटी आपको उसकी देखनी है, उसकी ज्योग्राफिकल बाउंड्रीज उसको आपको देखनी है और उसके माध्यम से एडमिनिस्ट्रेटिव यूनिट बनता है कि नहीं बनता है ये आपको देखना है. आज तेलंगाना राज्य बन चुका है और एक नई दिशा, एक छोटे राज्य यहां पर दिखाई दे रहे, ऐसी एक परिस्थिति है. आपको वेलफेयर स्टेट की अगर संकल्पना आपको मंजूर करनी है तो राज्य छोटे होने, ये जो बाबा साहब की डिमांड थी वो आज मेरे ख्याल से कई राज्यों में मांगी जा रही है. और इस अवसर पर मैं ये कहूंगा कि व्यवस्था ही बाबा साहब को यहां पर जिंदा रखती है. ऐसी एक रुपये की जो वैल्यू है उसको स्टेबलाइज करना जरूरी है, ऐसा मैं मान के चलता हूं. और मुख्यमंत्री होने के नाते एक मुख्यमंत्री अगर इसकी शुरुआत करे तो हो सके कि देश के मुख्यमंत्री भी आपके पीछे चलने की कोशिश वहां पर करेंगे और ये जिम्मेदारी आप इस जयंती के अवसर पर लेंगे, ऐसी मैं अपेक्षा आपसे करता हूं. और जो बाबा साहब ने चेतावनी दी थी कि जिस दिन इस देश में धर्म और जात की राजनीति शुरुआत होगी, जिस दिन
धर्म और जात की राजनीति शुरुआत होगी, उसका पहला कैजुअलिटी यह होगा कि यू विल हैव नो नेशनल लीडर। उसकी कैजुअलिटी यह होगी कि आपके पास कोई नेशनल लीडर नहीं होगा। आज मैं मान के चलता हूं कि इस देश में कोई नेशनल लीडर नहीं। मुझे लोग पूछते हैं कि यहां आखिरी नेशनल लीडर कौन है। मैं एक ही कहता हूं कि जो अपने पार्टी के खिलाफ जाने की हिम्मत रखता था, अटल बिहारी वाजपेयी अपने पार्टी को भी सुनाता था, इसलिए मैं इनका वो आखिरी करता हूं, उसके बाद भी कोई नहीं किया। आज जो स्टेट लीडर्स है उनको मौका है नेशनल लीडर बनने का, लेकिन लोगों ने उनको साथ देना जरूरी है, तभी जाके वो नेशनल लीडर यहां पर बनेंगे। मैं आज उम्मीद करता हूं आप लोगों से कि तेलंगाना ने डेवलपमेंट के माध्यम से एक नया रास्ता देश को दिखाया है। वही रास्ता आप आगे देश में ले जाने की कोशिश करेंगे और मौका भी देंगे आपके मुख्यमंत्री चंद्रशेखर राव को। इन्हीं बातों के साथ बाबा साहब के जन्मदिन पर आप सब लोगों को बधाई देते हुए, जन्मदिन हम लोग सभी मनाते हैं, धूमधाम से हम लोग मनाते हैं, अगले साल भी मनाते रहेंगे। लेकिन अगले साल जो बाबा साहब ने चेतावनी दी थी, उस चेतावनी को याद रखते हुए हम जात और धर्म के राजनीति से अलग होंगे, यही शपथ हम लोग लेंगे। जय भीम, जय भारत। అంబేద్కర్ ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం ఎంతో మంది దళితుల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్కు కొప్పుల ఈశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ చారిత్రక నిర్ణయం తెలంగాణకు గర్వకారణమని చెప్పారు. దేశంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వారి జయంతి రోజునే ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో పోరాటాలు చేసి అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సీఎం కేసీఆర్ గారు తీసుకున్న ఇంత గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. భవిష్యత్ తరాల వారికి స్ఫూర్తిని అందించాలన్న లక్ష్యంతోనే ఈ విగ్రహాన్ని అత్యంత భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అంబేద్కర్ గారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో దేశానికే ఆదర్శంగా అమలవుతున్నటువంటి దళిత బంధు పథకం ఒక విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తుంది. దశాబ్దాలుగా చీకటి అలుముకున్న పేద దళితుల జీవితాల్లో దళిత బంధు ద్వారా సీఎం కేసీఆర్ గారు వెలుగులు నింపారు. రాష్ట్రంలోని 38,323 మంది ఎస్సీ కుటుంబాలకు దళిత బంధు పథకం ద్వారా ఇప్పటికే లబ్ధి చేకూరింది. ఈ 9 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ఫలాలను అందిస్తూ మరి ప్రజల మన్ననలను పొందుతూ ఉంది. ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటాను. మీ అందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 132వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్, జై కేసీఆర్, జై భారత్. కాంగ్రెస్ ఆర్భాటంగా చేపట్టిన సత్యాగ్రహ బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. సాక్షాత్తు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరైన జనం లేక సభ వెలవెలబోయింది. ఎటు చూసినా ఖాళీ కుర్చీలే కనిపించాయి. ఖర్గే ప్రసంగం మొదలు కాగానే ఉన్న కొద్ది మంది కూడా బయటకు వెళ్లిపోయారు. దీంతో ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకున్నారు. సభలకే స్పందన లేదంటే రేపు ఎలక్షన్లో పరిస్థితి ఏంటని హస్తం పెద్దలు టీ కాంగ్రెస్ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. समय के अभाव से किया है, लेकिन दोस्तों बाबा साहब अम्बेडकर को सोच दिए थे उस जनसंख्या के मैं 3 एकड़ जमीन दूंगा, दलितों
दलितों को लाया था और दलितों को वोटिंग का राइट मिलता नहीं था। मैं आप सभी का समन लक्ष्मी जी किया है, लेकिन दोस्तों बाबा साहब अम्बेडकर को सोच दिए थे। కోల్కతా నైట్ రైడర్స్తో జరిగినటువంటి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉత్కంఠభరిత విజయం సాధించింది. హ్యాట్రిక్ విజయం సాధించాలనుకున్న కోల్కతాకు షాక్ ఇచ్చింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ భారీ స్కోర్ చేసింది. హ్యారీ బ్రూక్, అభిషేక్ శర్మ బ్యాటింగ్లో అదరగొట్టారు. సన్ రైజర్స్ బ్యాటర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 228 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన కోల్కతాను 205 రన్స్కే పరిమితం చేసింది. నితీష్ రాణా గత మ్యాచ్ హీరో రింకు సింగ్ ఆఖరి వరకు పోరాడిన జట్టును గెలిపించలేకపోయారు.